బులెటిన్లో డీటెయిల్ చూస్తే కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమిటీలో చర్చిన అంశాలపై మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీని నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 21 నాటికి జల వివాదాల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. హైదరాబాద్లో గోదావరి బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కమిటీ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? మళ్ళీ అంటే ఇక అది రోడ్ మ్యాప్ వేసిన తర్వాత టెక్నికల్ గా ఇన్వాల్వ్ చేసిన టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కమిటీ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? మళ్ళీ అంటే ఇక అది రోడ్ మ్యాప్ వేసిన తర్వాత టెక్నికల్ గా ఇన్వాల్వ్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కేఆర్ఎంబీ బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబీ బోర్డు హైదరాబాద్లోనూ ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి